राम राम मैं करो हमार बाजार नहीं के फिर हम कहीं की चाहे तो दिल्ली लगा जाता नहीं भी सेंट्रल ऑफिस है हमको कायम परमिशन लाया चाहे तो कोई गवर्नमेंट कायम आपने गाँव से ढेडिया और कायम भी जमीन लेना करता नहीं एक परमिशन लाया से गवर्नमेंट से धैर्य में रे सारो ये केटीआर अन्ना मेलोच आपने गया मराठी सलाह दिनोच मेलोच कन जीव काय को के लियो सलाह दिनोच और सलाह पर आपने गवर्नमेंट जमीन था बेचा वो संतोष में मैं आपने गवर्नमेंट पंचायती दिनोच केसीआर सालन केटीआर अन्ना जो आपने जमीन दिनोच करने लागत तेलंगाना में कोई गवर्नमेंट जमीन ले सके नहीं वे रांकरन तो मैं सेन विनती करो राम राम सेन थैंक यू గోపాల్ నేను చెప్పిన నాకు తెలియదు కానీ మంచిగానే చెప్పిన అనుకుంటా నేర్చుకుంటా నాకు భాష రాదు నేర్చుకుంటా మా సంజీవ్నో ఎవరినో ఒకరిని పట్టుకొని నేను కూడా 4 మొక్కలు నేర్చుకుంటా ఆ మధ్యన ఒకటి నేర్చుకుని ఇప్పుడు మర్చిపోయినా బాయి బియా సేన రామ్ రామ్ ఒకటి నేర్చుకున్నాక అంతే ఇక మిగతా నేర్చుకోలే అది కూడా నేర్చుకుంటా నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే దయచేసి గుర్తుపెట్టుకోండి డాక్టర్ బాబాసాహెబ్ మనకు స్వేచ్ఛనిచ్చిండు మాట్లాడే స్వేచ్ఛనిచ్చిండు కొట్లాడే స్వేచ్ఛనిచ్చిండు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే స్వేచ్ఛనిచ్చిండు ప్రజాప్రతినిధులను నిలదీసే స్వేచ్ఛనిచ్చిండు ఆ అద్భుతమైన రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఏ దేశానికి లేని రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ మనకిచ్చిండు కాబట్టి అధినేతలు ప్రభుత్వ అధినేతలు జులుం చేస్తే మనం ఇయాల వాటిని బర్దాస్తు చేయాల్సిన అవసరం లేదు తిరగబడచ్చు మాట్లాడచ్చు ఎన్నికల్లో హామీలు ఇచ్చి మాట తప్పితే ఖచ్చితంగా నిలదీయొచ్చు అడగాలి నువ్వు అన్నావు కదా కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు నేను 15,000 ఇస్తా అంటివి 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటివి వచ్చిన 2 లక్షల రుణమాఫీ జరిగిందా ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పొచ్చా ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు 2 లక్షల రుణమాఫీ చేసినా అంటాడు మొదలు నువ్వే మీటింగ్ పెట్టినావు డిసెంబర్లో 23 డిసెంబర్లో మీటింగ్ పెట్టి ఏం చెప్పినావు రుణమాఫీ కావాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి నీ ప్రభుత్వమే చెప్పింది కానీ ఇవాళ వరకు నువ్వు ఇచ్చింది 11-12,000 కోట్లు మాత్రమే మరి ఏ లెక్కనైతే రుణమాఫీ చారాన కూడా కాలే ఎక్కడ కూడా నేను అందుకే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా దాస్యానాయక్ తాండా ఇక్కడ నుంచి అడుగుతున్నా మళ్ళొక్కసారి రేవంత్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా రాష్ట్రంలో నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె కోదామా పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డిపల్లె కోదామా లేదా దాస్యానాయక్ తాండాకు వస్తావా లేదా కొడంగల్ కోదామా ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లోనన్నా 100% రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా గిన్ని అబద్ధాలు గింత పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒక ముఖ్యమంత్రికి శోభనీయది అది మంచిది కాదు నేను చెప్తున్నాడు ఇంకొక అబద్ధం రాష్ట్రంలో రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇచ్చేసినట ఈ తాండాలో ఉండే రైతు కూలీలందరికీ వచ్చినాయి ఆ పైసలు మొత్తం రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి 10 కోట్లు ఇచ్చిండు